హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రుతిక్ అఫీషియల్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి నేను మా బాధ్యత వెళ్తున్నాను గైస్. ఇప్పుడైతే నేను మా బైక్ లో పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాను గైస్. ఇప్పుడు తొర్రూరు నుంచే స్టార్ట్ అవుతున్నాను. ఆ మహబాద్ ఏ పని మీద వెళ్తున్నామంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం అయితే వెళ్తున్నాను గైస్. నా డ్రైవింగ్ లైసెన్స్ కోసం. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ప్రాసెస్ ఉంది అది ప్రతి ఒక్కటి చూపిస్తాను గైస్. ఇప్పుడైతే నేను వెళ్ళే దారిలో ఏమన్నా మంచి మంచి లొకేషన్లు కనిపినా ప్రతి ఒక్కటి చూపిస్తాను గైస్. ఎండ్ వరకు అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ గైస్. ఇప్పుడైతే మనం తొర్రూరు నుంచి స్టార్ట్ అయినాము. ఈ తొర్రూరు మన అంబేద్కర్ బొమ్మ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాము, మనం ఖమ్మం వెళ్తాం అన్నమాట. ఇటు లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము, మనకు వచ్చేసి ఇటు మహబాద్ అన్నమాట. ఇప్పుడైతే నా వ్లాగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ వ్లాగ్లో ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి చూస్తాను, ఎండ్ వరకు చూడండి గైస్. ఇది వచ్చేసి మడిపల్లి దగ్గర అన్నమాట. ఈ చెట్లు అనేది ఇలాంటి వ్యూ అనేది మస్తు ఉన్నది గైస్. ఇలాంటి ఫీల్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా ఇలాంటి ఫీల్ ని అనుభవించాలంటే మడిపల్లి సైడ్ అయితే వెళ్ళండి. ఇది వచ్చేసి ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే ఇది వాటర్ లేవు, వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ వచ్చేసి మనం మహబాద్ వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్తే మనకి కే సముద్రం వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి మహబాద్ వస్తుంది అన్నమాట. ఓకేనా గైస్. ఎందుకంటే ఇది తెలియని వారికి అయితే నేను ఇన్ఫర్మేషన్ లా ఇస్తున్నాను. మీరు తెలిసిన నాకెందుకు చెప్తున్నారని అనవద్దు. ఓకేనా గైస్. ఇది వచ్చేసి నెల్లికుదురు అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు మనకు వచ్చేసి స్టార్ట్ అవుతుంది. మనం కొంత దూరంలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి నాకు మీ సపోర్ట్ అనేది చాలా కావాలి ఫ్రెండ్స్. నిన్నైతే ఇది నా రెండో బ్లాగ్ అన్నమాట. నా ఫస్ట్ ఛానల్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది, విలేజ్ అఫీషియల్ బ్లాగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి నాది రుతిక్ అఫీషియల్ బ్లాగ్స్ అన్నమాట. ఈ ఛానల్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత బాగుంటుంది గైస్. ఇది వచ్చేసి ఇక్కడ ఆకేరు, ఆ పొలాలు తున్నుడు, ఆ నాట్లేసుడు, ఆ నాగలతో తున్నుడు ఎంత ఫీల్ ఉంది మామ ఇక్కడ. ఇలాంటి వ్యూని చూడాలంటే మన పల్లెటూర్లో తప్ప మనకి సిటీలో ఎక్కడ కనిపించదు గైస్. ఇలాంటి వ్యూని చూడాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మా బైక్ వచ్చేసి పల్సర్ 150 అనమాట. 80 స్పీడ్లో వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆంజనేయుడు అయితే నేను మంచిగా మొక్కుకున్నా, రిజిస్ట్రేషన్ వర్క్ మంచిగా కావాలని. ఇది వచ్చేసి మహబాద్ అయితే ఎంట్రీ అయ్యాము. ఈ మహబాద్ ఎంట్రీలోనే అప్పుడన్నమాట ఒక 6-7 ఇయర్స్ కింద ఇక్కడ ఏమి ఉండకపోయేది. ఇప్పుడు వచ్చేసి మహబాద్ అనేది ఇలా డెవలప్ అయింది. మన తొర్రూరు ఎలా ఉందో మన డివైడర్ పైన చెట్లు ఈ సేమ్ అలానే ఉన్నాయి. చూడండి గైస్, మహబాద్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. మహబాద్ లో ఏమున్నది, రైలు ప్రతి ఒక్కటి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం రైలు బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తాము, అది కూడా చూపిస్తాను. చూడండి గైస్, ఇది మహబాద్ అన్నమాట. ఇది వచ్చేసి మహబాద్ సెంటర్ అన్నమాట. ఇది కోర్ట్ ఏరియా అన్నమాట. ఇది చూస్తున్నట్టయితే ఇది గుడి. ఈ లొకేషన్ చూడండి, ఇది కోర్ట్ ఏరియా అన్నమాట. ఇది మెయిన్ సెంటర్ అన్నమాట. ఇటు వెళ్తే మనకి మనం ఆర్టీ ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి ఇటు వెళ్ళాలి. ఇక్కడ మేము ట్రైన్ పై బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం గైస్. చూడండి, ఇలాంటి వ్యూ అనేది చాలా చాలా బాగుంది గైస్. మీరు కూడా ఇలాంటి వ్యూని చూసినట్టయితే కామెంట్ చేయండి. రైట్, అది చూస్తున్నారు గైస్. ఇది వచ్చేసి మహబాద్ లో ధరణి హాస్పిటల్ అనేది చాలా అంటే చాలా పెద్దది గైస్. ఇక్కడ పెద్ద దగ్గరికి అయితే వచ్చినాము. ఆర్టీ ఆఫీస్ మొత్తం కులగొట్టినారు గైస్. ఏందో పరిశాన్ లో ఉన్నాం. ఇప్పుడు మేము గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే బయట ఎక్కడో ఉన్నది,
ఇక్కడ వచ్చేసి ఆర్టీ ఆఫీస్ అంత ముందు ఉండే అనమాట. ఇక్కడైతే మొత్తం కులగొట్టారు. మేము ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ఇక్కడ ఉందని చెప్పి ఈ లొకేషన్ వచ్చినాము. అసలు షాక్ అయినా మేము, అసలు ఆర్టీ ఆఫీస్ ఏది బాబు అని చెప్పి. ఇప్పుడైతే మేము ఆర్టీ ఆఫీస్ కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి గైస్ లొకేషన్ మీకు కూడా చూపిస్తాను. తెలియని వాళ్ళకైతే మేము చూపిస్తున్నాను, తెలిసినా కూడా మాకు చూపిస్తున్నది అని కామెంట్ అయితే చేయొద్దు. ఎందుకంటే తెలియని వాళ్ళ గురించి నేను చేస్తున్నాను అనమాట. గైస్ అక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము లొకేషన్ వెతికైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నదని చెప్పి మన గూగుల్ లొకేషన్ లో అయితే చూపిస్తుంది అనమాట. మేమైతే ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నదన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. చూడండి గైస్ చూస్తున్నారుగా, ఇక్కడ ఇంద్రనగర్ అన్నమాట. ఈ ఇంద్రనగర్ మహబాద్ లో ఇంద్రనగర్ గల్లీకి మహబాద్ ఆర్టీఓ ఆఫీస్ కొత్తది చూడండి. మహబాద్ ఆర్టీఓ ఆఫీస్ అనేది ఇక్కడ పెట్టినారనమాట. పాతలు అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టినారనమాట. ఎవరైనా వస్తే ఈ లొకేషన్ కి అయితే డైరెక్ట్ రావచ్చు. ఇది గల్లీ అన్నమాట. గైస్ మొత్తానికి అయితే మేము రిజిస్ట్రేషన్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. లర్నింగ్ అయితే 3:30కి అయితే రమ్మన్నాడు గైస్ సార్ వచ్చేసి. ఇప్పుడు మేమైతే అన్నం తినడానికి అయితే వచ్చినాం గైస్. మేమైతే పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఆకలి అవుతుంది. అందుకోసం వర్షం వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక అన్నం తిని అయితే మేము వెళ్ళిపోతాం గైస్. రిజిస్ట్రేషన్ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము. చూడండి గైస్, మేము ఏమి చేస్తున్నాం ప్రతి ఒక్కటే చూపిస్తాను. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తున్నాను, ఏం తింటున్నాం అది కూడా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఓకేనా గైస్. గైస్ చూస్తున్నారు కదా, నేను మొత్తానికి అయితే లోపలికి వచ్చినాను. ఈ హోటల్కి వచ్చేసి నేను లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాను. లోపల ఏమి తింటున్నాం ఫుడ్ అది కూడా చూపిస్తాను. చూడండి గైస్, చూస్తున్నారు గైస్, ఇలా ఉంది ఆ హోటల్ అనేది, ఇలా ఉంది గైస్. మీరు కూడా మహబాద్ వస్తే ఇలాంటి హోటల్ అయితే మంచిగా ట్రై చేయండి గైస్. నేనైతే వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు మా మామయ్య ఇద్దరం వచ్చిన ఇలాంటి రెస్టారెంట్ లో ఇక్కడ వచ్చేసి మన బర్త్డే ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బిర్యానీ సింగిల్ 130 రూపాయలు, 129 రూపాయలు అన్నమాట. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అన్నమాట. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే మహబాద్ విజిట్ చేయండి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏసీ మంచిగా చల్లగా ఏసీలో మంచిగా చక్కగా భోజనం చేసి ఆర్టీఓ ఆఫీస్ లో పని చేసుకొని వెళ్ళండి వస్తే. ఇలా ఉంటుంది గైస్, చల్లగా ఉంది, మంచిగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి. చూస్తున్నారుగా, ఇప్పుడు మొత్తానికి అయితే మేము మా ఫుడ్ ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి ఇది హోటల్ పేరు వచ్చేసి ఏంటిది, వీరభద్ర రెస్టారెంట్ అన్నమాట. ఇది మహబాద్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మేము ఇక్కడ మరిపేట రోడ్ అన్నమాట. తక్కువ కాస్ట్ లో చీప్ అండ్ టేస్ట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, నేను కూడా ట్రై చేసినాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది 129 రూపీస్ చూస్తున్నారుగా, ఇది వచ్చినాయి. మీకు చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది, ఇక్కడ బాగుంది గైస్. ఇప్పుడు నేను ఆల్రెడీ టేస్ట్ చేసినాను, బాగుంది. మీరు కూడా మహబాద్కి వస్తే ఇక్కడ పక్కా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక అంటారు కదా మన భాషలో ఏమంటారు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు. వచ్చినావా, పిండి తక్కువ ఉన్నా కూడా, పైసలు తక్కువ ఉన్నా కూడా రొట్టెలు ఎక్కువ వస్తున్నాయి, అట్లా ఉండదు గ్యాస్ ఇక్కడ. ఓకే గైస్, బాయ్. మళ్ళీ ఇప్పుడు నేనైతే రిజిస్ట్రేషన్ అంత వరకు కంప్లీట్ అయిపోయింది, మేమైతే వెళ్తున్నాము. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.